నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? రేఖ నీకేదో చెప్తే నువ్వు భావోద్వేగాలకు లోనై గుడ్డిగా తన వెనకాల వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక పిచ్చి పని చేస్తావు. ఇప్పుడు చూసావో ఫలితం? నీ తెల్లి తక్కువ పనికి ఇక్కడికి రావాలని మొండి పట్టు పట్టినందుకు. నిన్ను ఇక్కడికి చాలా మంది రావద్దు అని చెప్పారు. ఇప్పుడు అందరూ నిన్నే మాటలు అంటున్నారు. ఇదేనా నీకు కావాల్సింది? చెప్పు. వీరు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే టైమా చెప్పు? నువ్వు నాతో పట్రా రా. వదిన ఎవరు ఏమనుకున్నా నేను అసలు పట్టించుకోను. ఇందులో మీ తప్పేం లేదని నేను నమ్ముతున్నాను. మీతో నేనున్నాను. ప్రతీక్, ఇప్పుడు మీరు హద్దులు దాటుతున్నారు. హద్దులు దాటుతున్నది నువ్వు దివ్య. స్మిత, మీరు నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తారా? ప్రతీక్, యాక్చువల్లీ మీరు పూర్ణిమ గారి కోసం నిలబడిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. నేను నమ్మేది ఏంటంటే ప్రతి స్త్రీకి ఒక హక్కు ఉంటుంది. వాళ్ళతో గౌరవంగా డిగ్నిటీతో ప్రవర్తించాలని. అందరూ ఇది నా బలహీనత అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు ఇదే నా బలమని. నేను ఈ రోజు వరకు నా జీవితంలో ప్రతి కష్టంతో ధైర్యంగా పోరాడాను. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఈ తుఫాను ముందు ఓడిపోతానని. ఏ బాధైనా, ఏ కష్టాన్నైనా నేను నవ్వుతూనే భరించాను. కానీ ధ్రువ్, వాడి బాధని చూడలేకపోతున్నాను నేను. పాపం ఎంత బాధపడుతున్నాడో, ఎలా భరిస్తాడో దీన్ని, దీని నుంచి ఎలా బయటపడగలుగుతాడు? అరే వా, ఏంటి సంగతి? నువ్వు నాటకాలు ఆడడంలో పెద్ద దిట్టవైపోయావుగా. చూసేవాళ్ళు ఎవరు లేకపోయినా సరే నీ నాటకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలా చేస్తున్నావు నువ్వు ఇవన్నీ? ప్రతి క్షణం మంచితనం అనే ముసుగు వేసుకుని నీకు విసిగనిపించట్లేదు? ఏం మాట్లాడుతున్నావు ధ్రువ్? ఈసారి నీ క్షమాపణ దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు నా మీద కోపం వచ్చింది కదా, నేను లంచం తీసుకున్నానని. పైగా నీ కోపం ఇంకా ఎప్పుడు ఎక్కువైపోయిందంటే నేను నీ పూజల వల్ల కాదు, ఉన్నతి ప్రయత్నాల వల్ల జైలు నుంచి బయటకు వచ్చానని తెలిసినప్పుడు. నువ్వు అందుకే ఉన్నతి మీద పగ తీర్చుకున్నావు కదా? లేదు లేదు ధ్రువ్, ఇది నిజం కాదు. చాలా ఆపు. నీకెప్పుడు గొప్పదాన్ని అనిపించుకోవాలనే పిచ్చి పట్టుంటుంది, అది అందరికీ తెలుసు. కానీ ఈసారి నువ్వు అన్ని హద్దులు దాటేశావు. నువ్వు వేరే వాళ్ళకి వాళ్ళ నేరాలకు శిక్ష పడేలా చేసావు. ఈసారి నువ్వే స్వయంగా నేరం చేసావు, నేరస్తురాలు అయిపోయావు. ఆపు ధ్రువ్, నాకు తెలుసు నువ్వు బాధలో ఉన్నావని. నాకు బాధగా ఉంది, ఫ్యామిలీ అంతా శోకంలో ఉంది. కానీ నువ్వు అర్థం చేసుకోవడంలో తప్పు పట్టావు నన్ను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ అక్క ఎప్పుడైనా ఇలా చేస్తుందా? నీకు పెన్సిల్ ముళ్ళు గుచ్చుకుంటేనే రాత్రంతా పడుకోకుండా కూర్చున్నాను నేను. నేనెందుకు నీకు బాధ కలగాలనుకుంటాను? ఎందుకంటే నువ్వు ఇప్పుడు అక్కవే కాదు కాబట్టి. నువ్వు మారిపోయావు. బహుశా డబ్బు, సూర్యవంశీ కుటుంబం పేరు, హోదా, రాఘవ్ తోడు, నువ్వు ఎలాంటి మనిషి అయిపోయావంటే నీకు బంధాలు, బంధుత్వాలు, ఫీలింగ్స్ ఏమీ ముఖ్యం కాదు. నువ్వు చూడలేకపోయావు కదా, నువ్వు కాకుండా ఉన్నతి నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ఎలా అయిపోయిందా అని. నువ్వు అసలు సహించలేకపోయావు. ఏ ధ్రువ్ అయితే నీ చుట్టూ తిరుగుతూ ఉండేవాడో
నువ్వేం చెప్పినా వినేవాడు. వాడు సడన్ గా ఉన్నతి పేరు ఎందుకు చెప్పిస్తున్నాడా అని. ఆ తర్వాత నువ్వేం చేసావు? నన్ను జైలుకి పంపించావు, నన్ను ఇన్సల్ట్ చేయించావు, నన్ను పిచ్చోని చేసావు. ఇప్పుడేమో నా బిడ్డను నాకు దూరం చేసావు. లేదు ధ్రువ్. అదే నిజమైతే నువ్వు తన్ని అలా తిరగమని ఎందుకు ఫోర్స్ చేసావు? ఇదే కదా నీ ప్లాన్? నువ్వు తన్ని గేమ్ ఆడటానికి ఫోర్స్ చేసి తను బలవంతంగా తిప్పాలని. నీకు తెలుసు తను ప్రెగ్నెంట్ అని, అయినా నువ్వు తను గట్టిగా తిప్పేసావు. తన బ్యాలెన్స్ తప్పింది, తను పడిపోయింది. అండ్ నువ్వు నా బిడ్డను నాకు దూరం చేసావు. నేనేమీ చేయలేదు ధ్రువ్. నీకు స్పృహ వచ్చింది. రాఘవ్, మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఈ ప్రమాదం నా వల్ల జరిగిందని? ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత మీరు నాతో ఏమీ మాట్లాడలేదు. రేఖ, ప్రస్తుతం మనం ఉన్ని పక్కన ఉండడం చాలా ముఖ్యం. నన్ను జైలుకి పంపించావు, నన్ను ఇన్సల్ట్ చేయించావు, నన్ను పిచ్చోని చేసావు. ఇప్పుడేమో నా బిడ్డను నాకు దూరం చేసావు. ఉన్నతి, అమ్మ ఉన్నతి. అత్తయ్య, ఫైనల్లీ పని అయిపోయింది. ఈ స్టూపిడ్ సమస్య నుంచి తప్పించుకున్నాను. నకిలీ బేబీ లేదు, నాటకాలు లేవు, ఈ స్ట్రెస్ కూడా ఉండదు. అవునమ్మా, నాకు తెలుసు నువ్వు అద్భుతంగా నటించావు. కానీ ఇప్పుడు నాటకం ఇంకా అవ్వలేదు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి నీ యాక్టింగ్ ఇంకా కంటిన్యూ చెయ్యి. సరే, నేను చకచక పాపం ఒక సాడ్ తల్లిలాగా అయిపోతాను. నేను జస్ట్ ఇప్పుడు నా బిడ్డను పోగొట్టుకున్నాను. అలాగే నేను బిడ్డని పోగొట్టుకున్న తల్లికి అత్తయ్యని ఏడవాలి కదా. అమ్మా నా బిడ్డ, ఎవరి దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకి? అమ్మా ఉన్నతి, నాకు తెలుసు నీ కష్టం చాలా పెద్దది. కానీ ఉన్నతి, ఈ టైం కూడా గడిచిపోతుంది. నీ జీవితంలో ఇంకా చాలా సంతోషాలు వస్తాయి. మామ్, మీకు తెలియదు నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా? నా దగ్గరికి ఒక పసి ప్రాణం రాబోతుంది అనుకున్నాను. మామ్, నేను తల్లినయ్యే అనుభూతికి ఇంత దూరంలో ఉన్నానంతే. నాకు తెలుసమ్మా. ధ్రువ్, ఇప్పుడు మన బేబీ